అక్టోబర్ 22 బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. అన్ని మాసాల్లోకెల్లా ఈ కార్తీక మాసం విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. గురువారం విదియ. సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు. శుక్రవారం తదియ. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. శనివారం చవితి. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. ఆదివారం పంచమి. దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. సోమవారం షష్ఠి. ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాన్ని దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. మంగళవారం సప్తమి. ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమిస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. బుధవారం అష్టమి. ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. గురువారం నవమి. 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. శుక్రవారం దశమి. ఈరోజు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. శనివారం ఏకాదశి. దీన్నే బోధన ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ఆదివారం ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది. సోమవారం త్రయోదశి. సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. మంగళవారం చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. బుధవారం కార్తీక పూర్ణిమ. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. గురువారం కార్తీక బహుళ పాడ్యమి. ఆకుకూర దానం చేస్తే మంచిది. శుక్రవారం విదియ. వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. శనివారం తదియ. పండితులు గురువులకు తులసమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఆదివారం చవితి. రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి. సోమవారం పంచమి. చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. మంగళవారం షష్ఠి. గ్రామదేవతలకు పూజ చేయాలి. బుధవారం సప్తమి. జిల్లేడు పూల దండను శివుడికి సమర్పించాలి. గురువారం అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. శుక్రవారం నవమి. వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. శనివారం దశమి. అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి. ఆదివారం ఏకాదశి. విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి. సోమవారం ద్వాదశి. అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం. మంగళవారం త్రయోదశి. ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. బుధవారం చతుర్దశి. ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి. గురువారం అమావాస్య. పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరకబాధలు తొలగిపోతాయి. స్వస్తి. ఓం నమః శివాయ.